రైట్ ఇక టాప్ 4 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. 22A బాధితులకు బీఆర్ఎస్ బాసటగా నిలిచింది. ప్రభుత్వ యంత్రాంగం చేసిన తప్పుల వల్ల కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు కాలనీలు, నివాస ప్రాంతాలు 22A నిషేధిత జాబితాలోకి వెళ్లాయి. ఇక దాంతో పేద మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యతో అరిగోసపడుతున్న బాధితులకు గులాబీ సైన్యం అండగా నిలిచింది. వారి సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆధ్వర్యంలో షాపూర్ నగర్ రైతు బజార్లోని ఎంజే గార్డెన్స్ లో సమావేశం నిర్వహించింది. ఈ మీటింగ్ కు మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఇక 22A బాధితులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, కుత్బుల్లాపూర్ లో 22A బాధితులకు అయితే బీఆర్ఎస్ బాసటగా నిలిచింది. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? రాష్ట్రంలో ఒకసారి భూ కుంభకోణాన్ని నిర్వహించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రధానంగా వేల కోట్ల భూములకు సంబంధించిన ఆస్తులు విలువ సాధించే భూమిని అంతా కూడా నిజీత జాబితాలో పెట్టి లబ్ధి పొందేందుకు ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించారు. గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ 22A బాధితులకు అండగా ఉంటుంది. ఇవాళ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బీఆర్ఎస్ డిప్యూటీ కమిషనర్ హరీష్ సమావేశమయ్యారు. ప్రత్యేకంగా వారికి అండగా ఉంటారని స్పష్టం చేశారు. 22A భూముల వ్యవహారంలో A1 రేవంత్ రెడ్డి, A2 పొంగులేశ్వర స్పష్టం చేస్తూ కమిషన్ల కోసమే సామాన్యుల ఆస్తులు నిషేధ జాబితాలోకి పెట్టారు. తప్పు చేసింది ప్రభుత్వం. దరఖాస్తు పేరుతో కార్యాలయాల చుట్టూ ఎందుకు తిరగాలంటూ కూడా మరొకసారి ప్రశ్నించారు. సీఎం తమ్ముడి కోసం కోట్ల విలువైన భూములు, ప్రజల ఆస్తులు నిషేధ జాబితాలో పెడతారా? రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ లేదు, ప్రాణాలకు ఆస్తులకు రక్షణ కరువైంది. నిషేధిత జాబితా అక్రమాలపై తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి శ్వేతపత్రం విడుదల చేయాలని సందర్భంగా హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇటు ఏదైతే ప్రధానంగా 98% భూములు 22A జాబితా నుంచి తొలగించామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. అదే నిజమైతే వందలాది మంది బాధితులు తమ గోడు ఎందుకు వెళ్ళబోసుకుంటున్నారని ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. 22A జాబితాలో పెట్టడం ప్రభుత్వం చేసిన తప్పు. ఆ తప్పును సరిదిద్దుకోవడానికి దరఖాస్తుల పేరుతో కార్యాలయాల చుట్టూ సామాన్య ప్రజలు ఎందుకు తిరగాలి? లక్షలాది మంది ప్రజల ఆస్తులను రాత్రికి రాత్రే నిజాయిత జాబితాలో పెట్టి వాళ్ళ కంటి మీద కునుకు లేకుండా చేస్తే ప్రజలు శిక్షిస్తారా? 58 ఏళ్ల క్రితం ఏర్పడిన పద్మనాభ నగర్ ఫేజ్ 1 1950లో నాటి స్ప్రింగ్ ఫీల్డ్, నిజాంపేట లాంటి కాలనీల్లో దశాబ్ద క్రితం నాటి పట్టా భూములను కూడా 22Aలో చేర్చడం తుగ్లక్ చర్య కాక మరేమిటి అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలోని పని కావాలంటే లంచాలు చెల్లించాల్సిందిగా ముఖ్యమంత్రి పొంగులేటి ఏజెంట్లు వసూలు దిగారు. మహబూబ్నగర్ చెందిన ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీలో విల్లాకు వాటికి 30,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. డబ్బులు ఇస్తేనే పని అవుతుందని బాధితులు బహిరంగానే చెప్తున్నారంటూ కూడా వాపోయారు. అమీన్పురా నుంచి వచ్చిన ఒక బాధితుడు ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ అంటూ చుట్టూ తిప్పించుకొని చివరకు బయట బ్రోకర్లు కలిస్తేనే పని అవుతుందని పరోక్షంగా బెదిరిస్తున్నారని 22A కుట్ర వెనుక భారీ కమిషన్ల భాగవతం దాగి ఉంది. దీనికి A1 రేవంత్ రెడ్డి, A2 పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రమే అని కూడా మరొకసారి స్పష్టం చేస్తూ 50-50 కమిషన్ల కోసం ఈ దోపిడీ అంతా జరుగుతుంది. తనకు రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా తెలుసని రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటారు. ఆ వ్యాపారం తెలిస్తే ప్రజల కష్టాలు తీర్చాలి, కానీ వాళ్ళ రక్తం పిలిచిదేంటంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ ప్రభుత్వ భూములున్నా HMDA, TJAC హౌసింగ్ బోర్డు భూములలో పాటు చివరికి పిల్లలు ఆడుకునే 1000 గజాల పార్కును కూడా రేవంత్ రెడ్డి అమ్మకానికి పెట్టారు. ఇది కాంగ్రెస్ మార్కు పాలన అంటూ కూడా నిప్పులు తిరగదు. ఇలా అమ్ముకుంటూ పోతే రేపు గుడికో బడికో చివరికి శ్మశాన వాటికి కూడా భూమి మిగలదంటూ కూడా చెప్పారు. ఇదే విషయాన్ని హైదరాబాద్కే పరిమితం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1 కోటి ఎకరాల వ్యవసాయ భూములను కూడా 22Aలో చేర్చి వాళ్ళ రైతాంగాన్ని కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం భీమవరం, యాదాద్రి జిల్లా రాజంపేట మండలంలో చెల్లూరులో ఏకంగా సగం ఊరిన నిజాయిత జాబితాలో పెట్టి వాళ్ళ వ్యవసాయ భూములను 22A జాబితాలో పెడితే రైతు బంధు రాదు, ఎరువులు దొరకవు, విత్తును
విద్యుత్ కనెక్షన్ ఇవ్వరు, పండించిన పంట అమ్ముకోవడానికి కూడా కొనరని చెప్పేసి కూడా చెప్పారు. అయితే అమీన్పుర పోలీస్ స్టేషన్ చివరికి ముఖ్యమంత్రి ఇల్లు కూడా 22A నిషేధిత జాబితాలో ఉన్నాయంటే ప్రభుత్వ పనితీరు ఎంత అధ్వానంగా ఉందో, ఎంత గుడ్డిగా వివరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇలా అంటే మల్కజ్గిరిలో 20A భూములను నేను మాట్లాడినప్పుడు అక్కడికి వచ్చిన వారు పేరు రాసుకున్న వారి భూముల దాన్ని తొలగించారు. ఇలానే అనేక చోట్ల ఇవాళ ఇబ్బందికి గురవుతున్నారు. తెలంగాణ భవన్కి వచ్చిన బాధ్యత వివరాలు తీసుకొని జాబితాను తీసేశారు. అంటే బీఆర్ఎస్ పోరాటం వల్లే ప్రభుత్వం ఈ మాత్రం కదిక వస్తుంది. ప్రజల గొంతుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది అని చెప్పేసి కూడా సందర్భంగా చెప్తూ ఖచ్చితంగా ఈ 20TA నిషేధిత భూముల జాబితాను వెబ్సైట్ లో జాబితాను ఎందుకు బ్లాక్ చేశారు, ప్రభుత్వం వ్యవహారాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి, లేదంటే తక్షణమే పొంగులేటి బర్తరఫ్ చేయాలంటూ కూడా ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అసెంబ్లీ సమావేశాలకు లివిల్ రెడ్డి, అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు ధరణి విషయంలో అక్రమాలు జరిగాయి, అన్యాయం జరుగుతుంది ప్రతి ఒక్కరికి అని చెప్పేసి ఇదే కాంగ్రెస్ నేతలు నానా యాగి చేశారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత భూభారతిని ప్రవేశపెట్టారు. మరి భూభారతి వెనక జరుగుతుందంతా ఏంటి? మరోపక్క చూసుకున్నట్లయితే 22A జాబితా నుంచి ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వారు మాకు కొంత డబ్బులు ఇచ్చినట్లయితే మీ పేర్లను దాంట్లో నుంచి జాబితాలో నుంచి రిమూవ్ చేస్తాము అని చెప్పి కూడా రేవంత్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన కొంతమంది అనుచరులు బాధితుల దగ్గరికి వెళ్లి మాట్లాడుతున్నారు అన్నట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? అయితే ప్రధానంగా మీరు అన్నట్టు 20A జాబితాకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున కమిషన్ల దందా నడుస్తుంది, బ్లాక్మెయిల్ రాజకీయాలు నడుస్తున్నాయి. నీకెంత నాకెంత అనే వ్యవహారం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల ఏజెంట్లు పనిచేస్తున్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. మొన్న ఇక్కడ హరీష్ రావుతో సమావేశమైనప్పుడు కొంతమంది బాధితులు స్వయంగా చొప్పెత్తగానే బర్రె పాలు ఏదని చెప్పిన మాటలే ఇవాళ దానికి నిదర్శనం. అంతేకాకుండా చాలా మంది ఇవాళ పొంగులేటి శ్రీనివాసకి సంబంధించిన అనుచరులే స్వయంగా ఎవరైతే నిషేధిత జాబితాలోనే వారితో మాట్లాడి వారితో సంప్రదించి మీ భూములు నిషేధిత జాబితాల నుంచి తొలగించాలంటే మీరు పలానా దగ్గర కలవండి, అక్కడ మా మనుషులు ఉంటారని చెప్పి స్వయంగా బెదిరింపులకు బ్లాక్మెయిల్లకు పాల్పడుతున్నట్టు వాళ్ళ బాధితులు వారంతా గోడెండ బుసుకుంటున్నారు. ఖచ్చితంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కమిషన్ల ప్రభుత్వంగా మారిందే తప్ప ఇవాళ కకృతి పడి కమిషన్లకు ఎగబాకి ఇవాళ ప్రజలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఇవాళ తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇవాళ వేలాది ఎకరాల భూములను ఇలా కోట్లాది రూపాయల కింద కమిషన్ల రూపంలో తీసుకొని ఇవాళ అక్రమార్జనతో నిషేధిత జాబితాలో తీసేస్తున్నారు. దాంతో పాటు ఇతర ప్రభుత్వ భూములను కూడా వారికి అనుకూలంగా ఇవాళ ఎవరైతే పనిచేస్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్లకే ఎగబడిన నేపథ్యంలోని ఇవాళ వేలాది లక్షలాది ఎకరాలు ఇవాళ నిషేధిత జాబితాలో పెట్టినట్టు సుస్పష్టమైంది. అందుకే ఇవాళ జాబితాను తొలగించడానికి కమిషన్ల కోసం ఇవాళ వారు ఎజెండాను పెట్టుకున్నారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది ఖచ్చితంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేయాలి. ఇటు ముఖ్యమంత్రి సైతం నిషేధిత జాబితా విషయంలో స్పష్టమైన ఏం తీసుకోవాలి, లేదంటే వాళ్ళ లక్షలాది మందితో అసెంబ్లీని ముట్టడిస్తామని మరొకసారి హెచ్చరించారు. ఇప్పటికే చాలా మంది నిషేధిత జాబితాలో ఉన్న భూముల విషయంలో ప్రభుత్వ పెద్దలు వారు స్వయంగా వారిని సంప్రదించి మీరు ఇంత ఇవ్వండి, మీకు ఈ రోజు క్లియర్ చేస్తాం, అక్కడ వాళ్ళని కలవండి, ఈ రోజు అది చేస్తామని చెప్పేసి స్వయంగా బ్లాక్మెయిల్ పాల్పడుతున్న పరిస్థితి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా వాళ్ళ పెద్ద ఎత్తున భూ కుంభకోణానికి పాల్పడ్డది కనుకనే నిషేధిత జాబితాలో 1 కోటి ఎకరాల పైన భూమిని పెట్టి వాళ్ళ అక్రమార్జనకు తెరవేసిందని చెప్పుకొచ్చిందిరా. లివిల్ రెడ్డి, ఇందాక డిస్కస్ చేసినట్టు అంటే 22A బాధితుల లిస్ట్లో నుంచి డబ్బులు ఇచ్చినట్లయితే ఆ లిస్ట్లో నుంచి మీ నేమ్ రిమూవ్ చేస్తాము అని చెప్పి కొంతమంది బాధితులను వెళ్ళి ఆశ్రయిస్తున్నారు. సో అంటే కేవలం కాసుల వర్షం కోసమే ఈ 22A అనేది తెర మీదకి వచ్చింది అని అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ, కాసుల వర్షం ఒకవైపు అయితే మరో పక్క వారికి సంబంధించిన వారికి ప్రభుత్వ నిషేధిత భూములు ఉన్న వాటిని కూడా అక్రమంగా లబ్ధి చేకూర్చుకోవడం. అంటే ఒక సర్వే నెంబర్ లో ఫలాని 10 ఎకరాలు నిషేధిత అంటే గవర్నమెంట్ ల్యాండ్ అయి ఉండి ఇవాళ పూర్తిగా అదంతా నిషేధిత జాబితాలో ఉంటే దాన్ని నిషేధిత జాబితా కిందకెళ్ళి తీసేసి నిషేధం ఎత్తివేస్తే ఆ లబ్ధిదారులు ఎవరిని వారికి అర్హులైన వారికి అంటే దాంతో పాటు మిగతాదంతా ఈ నాయకులు అంటే ఎవరైతే మంత్రులు కావచ్చు ఇతరత్ర నాయకులు ఉంటారో వారికి సంబంధించిన వారికి అక్రమంగా వాటిని కట్టబెట్టేందుకు కూడా అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. పూర్తిగా ఇవాళ కాసులకు కక్కుర్తి పడే ఈ కమిషన్ల దందా వ్యవహరిస్తున్నా. అందుకోసమే ఇవాళ 1952 నుంచి కొన్న భూములను కూడా ఇవాళ నిషేధిత జాబితాలో పెట్టడం అంటే ఇవాళ ప్రభుత్వం యొక్క మూర్ఖత్వం, ప్రభుత్వం యొక్క అక్రమార్జన ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఇవాళ కేవలం ఆఫీసర్ చుట్టూ తిరగడానికే లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. దాంతో పాటు ముఖ్యమంత్రికి మంత్రికి సంబంధించిన మనుషులు కూడా ఏజెంట్ గా మారి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇవాళ వందలాది అపార్ట్మెంట్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున నిషేధ జాబితాలో ఉన్నాయి. ఆ నిషేధ జాబితాను తొలగించాలంటే మాకు ఇంటి ఇవ్వండి అంత ఇవ్వండి అని చెప్పేసి బేరసారాలు ఆడుతున్న పరిస్థితి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు హైదరాబాద్ కే పరిమితమైన ఈ భూ నిషేధం ఇవాళ
వాళ్ళ జిల్లాలను తాకింది. వాళ్ళ కరీంనగర్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇదే దందా ఉంది. పూర్తిగా నిషేధిత జాబితాను తొలగించేయాలంటే ఖచ్చితంగా కాసులు కట్టాల్సిందే, కమిషన్లు ఇవ్వాల్సిందే అన్న చందంగా ఇవాళ ప్రభుత్వం వివరిస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మరొకసారి కమిషన్ల ప్రభుత్వం అని నిర్ధారణ అయింది. ఇవాళ ఏదైతే ఈ భూదందాకు సంబంధించిన వ్యవహారం చూస్తూ ఊరుకోబోమని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఖచ్చితంగా దీనిపై మరింత పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలను స్తంభింపజేస్తాం. ఎవరైతే నిషేధిత జాబితాలో ఉన్న అర్హులైన వారందరికీ కూడా భూమిని వారికి వచ్చే విధంగా వారి ఫ్లాట్స్ కావచ్చు, వారి అపార్ట్మెంట్లు కావచ్చు, అన్ని కూడా నిషేధిత జాబితా తెచ్చేసే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉంటుందని మరొకసారి స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల లోపు నిషేధిత భూములన్నింటినీ కూడా యథావిధిగా చేర్చాలి, లేని పక్షంలో అసెంబ్లీ స్తంభింపజేస్తామని కూడా సందర్భంగా హరీష్ రావు వాళ్ళ ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేశారు. సింగురా రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి. ఇక మొత్తానికి 22A బాధితులకైతే బీఆర్ఎస్ బాసటగా నిలిచింది. ప్రభుత్వ యంత్రాంగం చేసిన తప్పుల వల్ల కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు కాలనీలు, నివాస ప్రాంతాలు 22A నిషేధిత జాబితాలోకి అయితే వెళ్లాయి. దాంతో పేద మధ్యతరగతి కుటుంబాలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇక కాంగ్రెస్ సర్కార్ పెద్దల ధనదాహానికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. నగరాలు, పట్టణాలు సహా పల్లెలను సైతం నిషేధం కింద తొక్కిపట్టిన రేవంత్ ప్రభుత్వం సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతోంది. ఇక ఇప్పటికే మహానగరంపై పగవిప్పిన 22A సర్పం జిల్లాలను చెరబడుతోంది. ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలపైన నిషేధిత పంజా విసిరింది. చెర నుంచి తమ భూములు, ఆస్తులను విడిపించుకునేందుకు బాధిత ప్రజలు అరిగోసపడాల్సిన దుస్థితి దాపురించింది. వేలాది ఎకరాల భూములు, ఆస్తులు ఆ నిషేధిత జాబితాలో చిక్కుకున్నాయి. దీంతో ఆ జాబితా నుంచి తమ భూములు, ఆస్తులను విడిపించుకునేందుకు బాధిత ప్రజలు నానాయాతన పడుతున్నారు. కరీంనగర్, జనగామ, వరంగల్ జిల్లాల్లో వేల ఎకరాల భూములు ఈ నిషేధిత జాబితాలోకి చేర్చారు. ఒక్క కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోనే 2000కు పైగా నివాసాలను టార్గెట్ చేశారు. ఇక కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాల్లోని 12,000 ఎకరాల పైచిలుకు భూములు ఈ నిషేధిత జాబితాలో చేర్చడంపై బాధిత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కరీంనగర్ నుంచి వేణుగోపాలరావు అందిస్తారు. వేణుగోపాలరావు, నిన్న మొన్నటి వరకు హైడ్రా అని చెప్పి రేవంత్ సర్కార్ అయితే ప్రజలపై, సామాన్య ప్రజలపై, పేద మధ్యతరగతి ప్రజలపై అయితే పంజా విసిరింది. ఇప్పుడు తాజాగా 22A అని అంటూ జిల్లాలపైన కూడా నిషేధిత పంజా విసిరింది. దానిపై బాధితులు ఏమంటున్నారు? ప్రజల రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? ఇందులో 22A నిషేధిత భూముల నుంచి పట్టా భూములను తొలగించాలంటూ కూడా ప్రతిరోజు కూడా ఏదో విధంగా ఆందోళన అయితే కరీంనగర్ జిల్లాలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే పట్టాదారులకు సంబంధించి చూసుకుంటూ కూడా ఈ పట్టాదారులకు సరైనటువంటి కనీస నోటీసులు కూడా ఇవ్వకుండా, నిర్దేశిత ప్రక్రియ కూడా పాటించకుండా వేలాది ఎకరాల భూములు, వేలాది ప్లాట్లను కూడా ఈ నిషేధిత జాబితాలో చేర్చడంతో చాలా మంది కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు గ్రామ పంచాయతీ కావచ్చు, మున్సిపల్ అనుమతులతో కూడా ఇండ్ల నిర్మాణం చేసుకున్న వాళ్ళు కూడా ఏండ్ల తరబడి తమ భూములను సాగు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఆ సాగు చేసుకున్నటువంటి భూములను సైతం అనుభవిస్తూ కూడా పట్టాదారులు సైతం అమ్ముకోలేదంటూ కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా అనిపిస్తుంది. అంటే ఈ లబ్ధిదారులు మాత్రం ఒకటే చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే, గత కొంతకాలంగా వంశపారంపర్యంగా ఎందుకున్నా కూడా అవి కూడా నిషేధిత జాబితాలో చేర్చడం ఎంతవరకు సంబంధం అంటూ కూడా ఈ ప్రభుత్వంపై అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఒక కరీంనగర్ నియోజకవర్గం చూసుకుంటే కూడా ఈ రేకుర్తి, కొత్త యాస్వాడ, విద్యానగర్, కొత్తపల్లి ఇవన్నీ కూడా 22A జాబితాలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే యాక్చువల్గా అయితే రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని 22A సెక్షన్ ఉద్దేశించి దేనికి అంటే ఈ ప్రభుత్వం అసైన్డ్ దేవాదాయ వక్ఫ్ భూముల కోసం ప్రత్యేకంగా అన్యాక్రాంతం కాకుండా 1988లోని 98 సంబంధించి 22 సెక్షన్ దీనికి వర్తిస్తుంది. కానీ ప్రస్తుతం అట్లాంటి అవన్నీ కాకుండా ఈ చట్టం నిబంధనలకు ఆధారం చేసుకొని ప్రైవేటు పట్టా భూములకు కూడా నిషేధిత జాబితాలో చేర్చడంతో చాలా మంది కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ఈ 22A నేపథ్యంలో ఓవైపు తమకు సంబంధించి పిల్లల చదువుల విషయం కానీ, వైద్యం విషయం కానీ, పిల్లల వివాహాల విషయానికి సంబంధించి కుటుంబ అవసరాల కోసం కూడా చాలా ఆదరణ పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఏదేమైనా కానీ ఇప్పటికైనా కూడా ప్రభుత్వం దీని మీద వెంటనే వెనక్కి తీసుకోవాలి, పట్టా భూముల రిజిస్ట్రేషన్లు యథావిధిగా జరిగేట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని కూడా ఆందోళనలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఏదేమైనా కానీ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద త్వరితగతిన 22Aకి సంబంధించి చర్యలు తీసుకోవాలి. లేకుంటే మాత్రం వీళ్ళంతా కూడా చాలా తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం కాదు,
ఇంకోవైపు ఏంటంటే వీళ్ళ వ్యక్తిగత సంబంధిత భూములను సైతం కూడా అమ్ముకోలేని దుస్థితిలో ఉన్నందుకు కూడా ఈ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది సింధూర. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాలరావు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వరంగల్ నుంచి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, వరంగల్ జిల్లా పైన కూడా 22A నిషేధిత జాబితా పంచాయతీ విసిరింది రేవంత్ సర్కార్, దానిపై బాధితులు ఏమంటున్నారు? పూర్తిగా వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఇటు జనగామ, హన్మకొండ, మహబూబాబాద్ ఈ 3 జిల్లాలకు సంబంధించి నిషేధిత జాబితాలో వేలాది ఎకరాలకు సంబంధించినటువంటి భూములను ఈ నిషేధిత జాబితాలో 22A కింది ఈ భూములను తీసుకొచ్చి పేద ప్రజలనైతే ఇటు కాంగ్రెస్ సర్కార్, రేవంత్ సర్కార్ ఇబ్బందులు పెడుతున్నటువంటి తీరు మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా జనగామ, హన్మకొండ జిల్లాల్లో ఈ 2 జిల్లాలకు సంబంధించే 76,000 ఎకరాలను ఈ నిషేధిత జాబితాలో చేర్చినట్టుగా మనకైతే ప్రస్తుతం మనకైతే తెలుస్తున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. పల్లెలు పట్టణం అన్న తేడా లేకుండా మొత్తం హన్మకొండ, జనగామ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ 2 జిల్లాల్లో పల్లెలు పట్టణం అన్న తేడా లేకుండా నిషేధిత జాబితాలో విధించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఈ అక్టోబర్ నుంచే రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. మనకున్నటువంటి సమాచారం ప్రకారం హన్మకొండ జిల్లాలో మొత్తం 21,000 ఎకరాలకు సంబంధించినటువంటి అసైన్డ్ భూములు, 55,000 ఎకరాల్లో ప్రభుత్వ భూములు ఉన్నటువంటి పరిస్థితుల్లో 22A కింద దాదాపు 40,000 ఎకరాలను ఇందులో చేర్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. జనగామ జిల్లాలో కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు వెనుకబాటు గురైనటువంటి ప్రాంతము, పేద ప్రజలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతంగా ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి, బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అసైన్ భూములు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతంగా కూడా జనగామ ఉంటుంది. మొత్తం ఈ జనగామ జిల్లాకు సంబంధించి 67,000 ఎకరాలు మొత్తం ఈ ప్రభుత్వ భూములుగా ఉంటే అందులో అసైన్ భూములు 30,000 ఎకరాలు ఉన్నాయి. మరోవైపు ఈ 30,000కు సంబంధించినటువంటి అంటే అసైన్ భూములు 30,000, ఓవరాల్ గా జనగామ జిల్లాలో 67,000 ఎకరాలు ఉన్నటువంటి సందర్భంలో 36,000 ఎకరాలను ఈ నిషేధిత జాబితాలో చేర్చారు. ఎవరైతే పేద ప్రజలు ఉంటారో వాళ్ళకు సంబంధించి ఈ నిషేధిత జాబితాలో ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు అమ్మాలన్నా కొనాలన్నా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి. ఇళ్లలో పెళ్లిళ్లకు ఇతరత్ర అవసరాల రీత్యా భూములు అమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీళ్ళు తమ భూములను అమ్ముదామన్నటువంటి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో 22A యాక్ట్ కి సంబంధించినటువంటి విషయం తెలిసి వాళ్ళంతా కూడా లబోదీపమని మొత్తుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇటు తహసీల్దార్ కార్యాలయాలు, రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, ప్రతి సోమవారం జరిగేటువంటి ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్లకు తమ గోడును వినిపించుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. 2 జిల్లాలకు సంబంధించి మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రధానంగా ఇటు హన్మకొండ, జనగామ ఈ 2 జిల్లాలకు సంబంధించి 76,000 ఎకరాల్లో నిషేధిత జాబితాలో మనకు కనిపిస్తా ఉంది. జనగామ జిల్లాకు సంబంధించి బాధితులంతా కూడా కలెక్టర్ కు వెళ్లి మొరపెట్టుకున్నా కూడా ఆ నిషేధిత జాబితాల నుంచి విడుదల కానటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇటు మహబూబాబాద్ జిల్లా మనం చూసినట్టయితే మహబూబాబాద్ పట్టణంలోనూ
ఇల్లు కట్టుకున్నటువంటి భూములకు సంబంధించి కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి తీరు మనకు కనిపిస్తా ఉంది. నివాస యోగ్యమైనటువంటి ప్రాంతాలుగా ఉండేటువంటి జాగాలు తమ అవసరాల రీత్యా అమ్ముకోవాలంటే ఆ 150 గదాలు 200 గదాలకు సంబంధించినటువంటి ఆ భూములు అమ్ముకోవాలన్నా అవి నిషేధిత జాబితాలో ఉండడం, ఆ పేద ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి దాఖలాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లాలోనూ ఆ పట్టణానికి సంబంధించి పూర్వం నుంచి అసైన్ ల్యాండ్లుగా ఉండి మళ్ళీ పట్టణంగా మారిన తర్వాత అవి కొనుక్కున్నటువంటి భూములుగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అలాంటి భూములను అమ్ముకోవాల్సి వచ్చినప్పుడు లేకుంటే విక్రయించాల్సి వచ్చినప్పుడు ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నటువంటి తీరు మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఆ భూమి కొనుగోలు చేసి లక్షలాది రూపాయలు జీవితం అంతా కష్టపడి ఆ భూములు కొనుక్కున్నటువంటి ఆ పేద ప్రజలైతే ఇప్పుడు నిషిద్ధ జాబితాలో ఉన్నటువంటి సందర్భంలో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోతున్నటువంటి తీరు మనకు కనిపిస్తోంది. రవికాంత్, అంటే కొన్ని ఏరియాస్లలో ఎస్పెషల్లీ నగరాలు అట్లాంటి ఏరియాస్లో ఏంటంటే కొందరు మంత్రులకు చెందిన అనుచరులు డైరెక్ట్ బాధితుల వద్దకు వెళ్ళి మీరు కొంత డబ్బు మాకు ఇచ్చినట్లయితే నిషేధిత జాబితా నుంచి మీ నేమ్ దాంట్లో నుండి రిమూవ్ చేస్తాము అని కూడా బాధితుల దగ్గరికి వెళ్ళి ఆశ్రయిస్తున్నారు. మరి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మీరు అన్నట్టుగా వీళ్ళంతా అసలు ఈ నిషేధిత జాబితాలో చేర్చినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నేరుగా అధికారుల దగ్గరికి వెళ్ళి కలిసేటువంటి ప్రయత్నం మొదటగా చేస్తా ఉన్నారు. ఆ తర్వాత మీడియా ముఖంగా రావడానికి లేకుంటే ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడడానికి తమ గోడును బహిరంగంగా ప్రకటించడానికి చెప్పడానికి కొంత భయపడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు నిషేధిత జాబితాలో పెట్టారు, భవిష్యత్తులో మా భూమికి సంబంధించి అమ్మడానికి కావచ్చు, కొనుగోలు చేయడానికి కావచ్చు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుందని భావించేటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వీరు గొంతెత్తడానికి వీళ్ళ ఆవేదన చెప్పుకోవడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మహబూబాబాద్ లాంటి ప్రాంతం, ఇప్పుడు జనగామ లాంటి ప్రాంతాలన్నీ కూడా చాలా వెనుకబాటు గురైనటువంటి ప్రాంతాలు. ఆ ప్రాంతాల్లో అసైన్ ల్యాండ్ కావచ్చు, ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి భూములే కావచ్చు, ఏదైతే వీళ్ళు కష్టపడి డబ్బులు పోగేసుకొని కొన్ని సంవత్సరాల పాటు అంటే 10 ఏళ్ళు 15 ఏళ్ల పాటు కష్టపడి ఒక భూమి కొనుక్కుంటే దాన్ని ఇప్పుడు నిషేధిత జాబితాలో చేర్చడం, దాన్ని ఏదో రకంగానైనా అది నిషేధిత జాబితా నుంచి బయటికి రావాలంటే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళ దగ్గర ఉండేటువంటి అనుచరులు బేరసారాలకు దిగి ఈ విధంగా ముందుకు వెళ్తున్నటువంటి తీరు కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆ డబ్బులు ఇచ్చైనా ఈ చిక్కుల నుంచి బయటపడదాం అనేటువంటి ఒక ఆలోచన సామాన్యుల్లో ఉందని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవికాంత్. ఇక 30 నెలల తర్వాత రేవంత్ రెడ్డికి తెలంగాణ ఆత్మగౌరవం గుర్తుకు రావటం గొప్ప విషయమని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెటైర్లు వేశారు. సీఎం ప్రెస్ మీట్ పెట్టినా మంత్రులే ఆలస్యంగా వస్తున్నారని, వారి మధ్య సయోధ్య లేదని దుయ్యబట్టారు. ఇక బీజేపీ, కాంగ్రెస్ నేతలు రేవంత్ విదేశీ పర్యటనపై డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి ఆత్మ అంతా ఫ్యూచర్ సిటీలోనే ఉందని, దాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసమే డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇక రేవంత్ అమెరికా పర్యటనకు అనుమతి రాకపోవడంపై కాంగ్రెస్, బీజేపీలు డ్రామాలు ఆడుతున్నాయన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అసలు కారణమేంటో రెండు పార్టీలు బయటపెట్టడం లేదన్నారు. ముఖ్యమంత్రికి అనుమతి ఇవ్వకుండా అధికారులకు ఇవ్వటం వెనుక అసలు కారణమేంటని ప్రశ్నించారు ఆర్ఎస్పీ. ఇక ఫ్యూచర్ సిటీలో వారి కుటుంబ సభ్యులకు ఉన్న 3000 ఎకరాల భూములను డెవలప్ చేసుకోవడం కోసమే రేవంత్ విదేశీ పర్యటన అని మండిపడ్డారు. ఇక వెనుకబడిన వర్గాలు, దళిత గిరిజనులకు మంచి విద్యను అందించేందుకు తాను విదేశీ పర్యటనకు వెళ్తున్నానని రేవంత్ అబద్ధాలు చెబుతున్నారని ఆర్ఎస్పీ మండిపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీఎంపై అయితే ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? ఇవాళ ముఖ్యమంత్రి విదేశీ పర్యటనపై వివాదాస్పదమైన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి అసలు విషయం చెప్పకుండా తెలంగాణ ప్రజల్లో చెవుల్లో పూలు పెట్టాడంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 నెలల తర్వాత రేవంత్ రెడ్డికి తెలంగాణ ఆత్మగౌరవం గుర్తుకొచ్చిందంటూ కూడా ఈ సందర్భంగా చెప్పారు. ప్రధానంగా ఇవాళ రేవంత్ రెడ్డి సీఎం పత్రికా సమావేశానికి మంత్రులు లేట్ గా వస్తున్నారంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెటర్ వేశారు. రేవంత్ కేబినెట్ లోనే సయోధ్య లేదు, కానీ రేవంత్
విదేశీ పర్యటనలు వెళ్ళడం ఎందుకంటూ కూడా ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. రేవంత్ పప్పులో కాలు వేశారు. సీఎం మంత్రులకే కాదు బ్యూరోక్రాట్లకు విదేశీ పర్యటనకు పొలిటికల్ క్లియరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. గతంలో నేను ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఉన్నప్పుడు కూడా ఇదే తరహా వివరించాను. నేను ఆనాడు ఐక్యరాజ్య సమితిలో పనిచేసినప్పుడు కావచ్చు, ఇతరత్ర శిక్షణ శిబిరాలకు పోయినప్పుడు కావచ్చు, ఎప్పుడైనా ఇదే తరహా ఒక పొలిటికల్ క్లియరెన్స్ ఏదైతే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించిన దాని క్లియరెన్స్ వచ్చాకే ఖచ్చితంగా విదేశీ పర్యటన చేయాల్సిన అవసరం ఉంటుందని కూడా చెప్పారు. అయితే వైట్ పాస్పోర్ట్, బ్లూ పాస్పోర్ట్ అని రెండు ఉంటాయి. అవి కూడా ముఖ్యమంత్రికి తెలియదా? వైట్ పాస్పోర్ట్ అంటే డిప్లొమాటిక్ పాస్పోర్ట్. ఇది కేవలం ముఖ్యమంత్రి ఏదైతే ముఖ్యమంత్రి కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చు, వీరంతా కూడా విదేశీ పర్యటనకి వెళ్ళినప్పుడు వైట్ పాస్పోర్ట్ మాత్రమే ఉపయోగిస్తారు. బ్లూ పాస్పోర్ట్ అనేది ఇది కామన్ గా అందరికి ఉంటుంది. ఇది అందరూ వెళ్ళే పాస్పోర్ట్. అంటే వైట్ పాస్పోర్ట్ అంటే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ కనుక దాంతో మాత్రమే ప్రయాణం చేసినప్పుడు ఖచ్చితంగా విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖకి ప్రతి విషయాన్ని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. వారు చెప్పే క్లియరెన్స్ ఆధారంగానే విదేశీ పర్యటన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇదంతా ఏది తెలియనట్టు ముఖ్యమంత్రి పదే పదే నన్ను పోనీయలేదని ఒక అపవాదం వేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 రోజుల ముందే తన పర్యటన వివరాలు విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. మన విదేశాంగ విధానానికి అనుగుణంగా నేతల షెడ్యూల్ ఉంటేనే విదేశీ పర్యటనలు ఉంటాయి. వ్యక్తిగత హోదాలో పోతా అంటే సమస్యలు ఉండవా? ఇది కూడా నీకు తెలియదా ముఖ్యమంత్రి అంటూ కూడా చురుకులు అంటించారు. కేటీఆర్ ఆదేశాలను విదేశాలకు వెళ్తే లేని అభ్యంతరాలు తన పర్యటన మాత్రమే ఎందుకని అమాయకంగా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. ఇది రేవంత్ రెడ్డికి తెలియకపోవడం ఏంటి? ఇంత నిర్లక్ష్యంగా, ఇంత అవగాహన లేకుండా ఉన్నాడా అంటూ కూడా ఎద్దేవా చేశారు. రేవంత్ ఎవరు గైడ్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. కేటీఆర్ హరీశ్రావులు సీఎంలు మంత్రులు కారు. వారు వ్యక్తిగత హోదాలో విదేశాలకు వెళ్తే ఎవరికి అభ్యంతరం ఉండదు. కేవలం 5 రోజుల ముందే తన పర్యటనపై విదేశాంగ సమాచారం ఇచ్చారు. కానీ నిన్న రేవంత్ రెడ్డి తన టూర్ సంబంధించిన పూర్తి షెడ్యూల్ డాక్యుమెంట్లతో సహా అన్ని ఇస్తారని అనుకుంటే అలా చేయలేదు. కేవలం ఆయన చెప్పాల్సింది మాత్రమే చెప్పారు తప్ప మిగతాదంతా కూడా దాచే ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనకు ఖచ్చితంగా ఆ ఎన్ఈఏ అనుమతి తప్పనిసరి అని తెలియకపోవడం ఏంటంటూ కూడా నిలదీశారు. తెలంగాణ ఆత్మగౌరవం సీఎంకి ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది? గతంలో ఎందుకు గుర్తుకు రాలేదు? గోదావరి జలాలు ఏపీకి తరలి వెళ్తుంటే రేవంత్ తెలంగాణ ఆత్మగౌరవం ఏమైంది? వివిధ శాఖల్లో ఏపీ అధికారులను రేవంత్ రెడ్డి ఉన్నత స్థానంలో కూర్చోబెట్టినప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం ఎక్కడ పోయింది రేవంత్ అంటూ కూడా సూటిగా ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆత్మగౌరవం గుర్తుకు రాలేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీలోనే రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు 3,000 ఎకరాల భూములు ఉన్నాయి. ఆ ఫ్యూచర్ సిటీ ప్రమోషన్ కోసమే రేవంత్ విదేశీ పర్యటనంటూ కూడా ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. వెనుకబడిన వర్గాలకు, దళిత గిరిజనుల నుంచి విద్యను అభ్యసించేందుకు తాను విదేశీ పర్యటన వెళ్తున్న అబద్ధాలు చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా పేద ప్రజల కోసం రేవంత్ రెడ్డి ఆలోచించేవాడు కాదని కూడా చెప్పారు. అయితే యూనివర్సిటీలు బాగు చేసేందుకు విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి ఇక్కడైనా వాస్తవాలు చెప్పాలంటూ కూడా మరొకసారి చురుకలు అంటించారు. సింధురా. రైట్, థ్యాంక్ యూ లెవిల్ రెడ్డి. ఇవి టాప్ 4 at 4 PM అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.